తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమలలో పర్యటిస్తున్నారు. ఈ నెల 25 నుంచి జనంబాట యాత్ర నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన కవితకు రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని కవిత మండిపడ్డారు. ప్రభుత్వ మోసానికి వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజా లేడు, ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు నమ్ముకున్నాడు తోయా సార్, నిన్ను వద్దు పోవద్దు. గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారు. మరి దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయాభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చీట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.